ఫ్యూచర్ అనగానే మనకి ఫ్లయింగ్ కార్లు రోబోలు గుర్తొస్తాయి కదా. కానీ ఒక దేశం ఆల్రెడీ ఫ్యూచర్లో ఉందంటే ప్రపంచం కంటే జపాన్ ముందుందనడానికి 5 ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, మన డైలీ లైఫ్ను మార్చేసే టెక్నాలజీతో మొదలుపెడదాం. ఒక్కసారి ఊహించండి, జపాన్లో కొన్ని పబ్లిక్ టాయిలెట్లు మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటాయట. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. లోపలికి వెళ్లి డోర్ లాక్ చేయగానే ఆ గ్లాస్ మొత్తం అపారదర్శకంగా మారిపోతుంది. తరువాత జపనీస్ భాష చాలా క్లిష్టంగా ఉంటుంది కదా, అందుకే వాళ్ళు కీబోర్డ్నే మార్చేశారు. మనం వాడే రెక్టాంగిల్ కీబోర్డులకు బదులుగా జపాన్లో ఇలాంటి రౌండ్ కీబోర్డులను వాడతారు. సరే మరి, వాళ్ల నగరాలు ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయో చూద్దామా. సిటీల్లో స్పేస్ తక్కువ కదా, అందుకే జపాన్ ఇలాంటి ఫ్యూచరిస్టిక్ వర్టికల్ పార్కింగ్ సిస్టమ్స్ వాడుతుంది. జస్ట్ కారును ప్లాట్ఫామ్ మీద పార్క్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే పైకి తీసుకెళ్లి స్టోర్ చేస్తుంది. సింపుల్. ఇక జపాన్ అనగానే గుర్తొచ్చేవి బుల్లెట్ ట్రైన్స్. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్, ఇంకా చాలా స్మూత్ కూడా. అంటే ఆ రేంజ్ స్టెబిలిటీ అన్నమాట. వాళ్ల ఇంజనీరింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది. చివరిగా ఫ్యూచర్ జాబ్స్. జపాన్లో రోబోట్లు ఆల్రెడీ మనతో పాటు పనిచేస్తున్నాయి. జపాన్లో కొన్ని హోటల్స్కి వెళ్తే మనల్ని పలకరించేది మనిషి కాదు, ఒక రోబో. ఈ రోబోలు జస్ట్ వెల్కమ్ చెప్పడమే కాదు, లగేజ్ మోస్తాయి, మన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇస్తాయి. అంటే జపాన్ టెక్నాలజీని వాళ్ళ డైలీ లైఫ్ నుండి పబ్లిక్ సర్వీసుల వరకు అన్నింట్లోనూ కలిపేసిందన్నమాట. ఇప్పుడు మనం చూసిన ఇన్నోవేషన్స్లో ఏది మన ఫ్యూచర్లోకి రాబోతోందనిపిస్తోంది? ఆలోచించండి.